హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక. సో చాలామంది కాశ్మీర్ అప్డేట్స్ గురించి అడుగుతున్నారండి. సో నేను కొన్ని వాటికైతే కామెంట్స్ ఆఫ్ చేసేసాను, ఎందుకంటే చాలా కామెంట్స్ వస్తున్నాయి. సో అందుకోసం నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్న షార్ట్ వచ్చేసి ఇది గండోలా రైడ్కి సంబంధించిందండి. ముఖ్యంగా కాశ్మీర్ వెళ్ళామంటే ఈ రైడ్ చేయకుండా వస్తే గనక కాశ్మీర్ ట్రిప్ అయితే వేస్ట్ అని నేను చెప్తాను. ఎందుకంటే గండోలా రైడ్ ఈజ్ సచ్ ఎ నైస్ బ్యూటిఫుల్ చిల్లింగ్ ప్లేస్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి టూ ఫేసెస్ ఉంటాయండి. మనకి కేబుల్ కార్స్ ఉంటాయి కదా, కొంచెం ఎట్ ఏ డిస్టెన్స్ హైట్స్కి వెళ్ళాలంటే కేబుల్ కార్స్ ఎలా ఉంటాయో, సో ఈ గండోలా రైడ్ కూడా అట్లాగేనమాట. సో కాశ్మీర్ మనం మంచు కోసం వెళ్తాం కాబట్టి ఇక్కడ టూ ఫేసెస్లో కూడా ఈ సీజన్ అంటే మేము డిసెంబర్ 10th వెళ్ళాము. సో ఈ టూ ఫేసెస్లో కూడా మనకి మంచు అయితే చాలా ఉంది. సో మేము ఫస్ట్ ఫేజ్ మాత్రం వరకే వెళ్ళాం, ఎందుకంటే సెకండ్ ఫేజ్ చాలా ఎక్కువ టూ మచ్ ఆఫ్ క్రౌడెడ్ అండ్ టూ మచ్ ఆఫ్ స్నో ఉంది కాబట్టి పిల్లలకి నాట్ సేఫ్ కాబట్టి సో మేమైతే అది ప్రిఫర్ చేయలేదు. సో మేము వచ్చేసి ఫేజ్ 1కి మాత్రం వెళ్ళాము. ఫేజ్ 1 హైట్ ఎంత అంటే మీకు దగ్గర దగ్గర 8694 ఫీట్ అండి. సో దగ్గర దగ్గర మనకి 2650 మీటర్స్ ఉంటుంది. అదే ఫేజ్ 2 అయితే మాత్రం మీకు దగ్గర దగ్గర 13058 ఫీట్ ఉంటుంది అనమాట. అదే మీటర్స్లో చెప్పాలంటే 3980 మీటర్స్ ఉంటుంది. సో చాలా హైట్ అనమాట ఫేజ్ 2 అనేది. సో మేమైతే చాలా సేపు వెయిట్ చేసామండి. యాక్చువల్గా మేము ఆఫ్ సీజన్ అనుకున్నాం, కానీ ఇది యాక్చువల్గా మాలాగా క్రేజీగా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. అక్కడ చాలా క్రౌడెడ్గా ఉంది, చాలా టైం పట్టింది మాకు అక్కడ రీచ్ అవ్వడానికి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది ఫేజ్ 1 అనమాట. ఇక్కడ చూసారా ఎంత బాగుంది, ఇగ్లూస్ కూడా ఉన్నాయి. ఇది ఒక రెస్టారెంట్ అనమాట, కానీ చూస్తే ఫారెన్లో ఉన్నట్టుగా అనిపించింది. సచ్ అ బ్యూటిఫుల్ ప్లేస్ అండి. సో కాశ్మీర్ వెళ్తే మాత్రం డెఫినెట్గా గండోలా రైడ్ అయితే మాత్రం మిస్ కావద్దు.